నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నిన్నటి వరకు ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి ఊపిరి పీల్చుకున్న శ్రీలంక ప్రజలకు ఇప్పుడు చమురు ధరల పెంపుతో కోలుకోలేని దెబ్బ తగిలింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై జరిపిన దాడులు శ్రీలంకలోని సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అసలు ఏం జరిగింది? ధరలు ఎంత పెరిగాయి? అంతర్జాతీయ రాజకీయాలు ఇంధన మార్కెట్ను ఎలా అతలాకుతలం చేస్తున్నాయి? నోటితో ఒకటి చెప్పి చేత్తో మరొకటి చేయడం అంటే ఇదేనేమో. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందట అన్నట్లు ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంక ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విచ్చే నిర్ణయం తీసుకుంది. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఊరడించిన సర్కార్ తీరా చూస్తే అర్ధరాత్రి వేళ ధరల బాంబు పేల్చింది. ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెంచిన ధరలు ఇప్పుడు లంకా ద్వీపాన్ని కుదిపేస్తున్నాయి. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మళ్లీ పరీక్ష కాలంలో పడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతాయనే నెపంతో సిలాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇంధన ధరలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి నుంచి ఈ పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. గత కొద్ది రోజులుగా శ్రీలంక ఇంధన శాఖ మంత్రి, అధికారులు దేశంలో ఇంధన నిల్వలపై భరోసానిస్తూ వచ్చారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ప్రజలు బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదు అని పదే పదే ప్రకటించారు. కానీ ఈ ప్రకటనలు చేసిన వారం తిరగక ముందే ధరలు పెంచడం గమనార్హం. చెప్పేవి శ్రీలంక నీతులు, చేసేవి తప్పుడు పనులు అన్న సామెత చందంగా ప్రభుత్వ తీరు ఉందని అక్కడ సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల అస్థిరత దీనికి ప్రధాన కారణంగా ప్రభుత్వం చెబుతుంది. దిగుమతి వ్యయం పెరగడం, రూపాయి విలువలో మార్పులు వంటి సాంకేతిక కారణాలను సిలాన్ పెట్రోలియం కార్పొరేషన్ తన అధికారిక ప్రకటనలో పొందుపరిచింది. అయితే నిలువలు ఉన్నప్పుడు కూడా తక్షణమే ధరలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నిజానికి శ్రీలంక గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఇంధన ధరల పెంపు అనేది గొడ్డలి పెట్టు వంటిదే. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అన్నట్లు చమురు కంపెనీల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందా, లేక నిజంగానే అంతర్జాతీయ పరిస్థితులు ఇంతటి కఠిన నిర్ణయానికి దారి తీశాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరిపిన మెరుపుదాడులు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా గొలుసును చిన్నాభిన్నం చేసింది. ఫలితంగా నిన్న మొన్నటి వరకు స్థిరంగా ఉన్న ముడి చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు $115 మార్కును దాటేశాయి. కేవలం కొన్ని రోజుల్లోనే ధర 20% పైగా పెరగడం విశేషం. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశాలు ఈ 20% ధరల పెంపును తట్టుకోవడం అసాధ్యంగా మారింది. ఈ ధరల పెంపు ప్రభావం ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై తీవ్రంగా పడింది. మన పొరుగు దేశం శ్రీలంక పరిస్థితి ఇందుకు నిదర్శనం. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ఈ ధరలు కోలుకోలేని దెబ్బతీశాయి. దిగుమతి చేసుకునే ప్రతి చమురు చుక్క ఇప్పుడు దేశానికి భారంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వల్ల ఉత్పత్తి తగ్గడమే కాకుండా రవాణా మార్గాల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. శ్రీలంక వంటి దేశాలు తమ అవసరాల కోసం దాదాపు పూర్తిగా విదేశీ చమురుపైనే ఆధారపడతాయి. డాలర్ నిలువలు తక్కువగా ఉన్న తరుణంలో $115 వద్ద చమురు కొనడం అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అగాధంలోకి నెట్టడమే. మునిగేవానికి ముంతెడు నీళ్లెందుకు, బారెడు నీళ్లెందుకు అన్నట్లు ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంకకు ఈ చమురు ధరల పెరుగుదల గోర్చుట్టుపై రోకలిపోటులా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదు. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటి. యుద్ధం కారణంగా ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతినడం లేదా భద్రతా కారణాల దృష్ట్యా సరఫరా నిలిపివేయడం వల్ల డిమాండ్ పెరిగి
సరఫరా తగ్గిపోయింది. దీనివల్ల మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఓవైపు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే మరోవైపు ప్రపంచ దేశాలన్నీ తమ ఆర్థిక వ్యవస్థలు ఎక్కడ కుప్పకూలిపోతాయో అని భయపడుతున్నాయి. చమురు ధరలు పెరగడం అంటే కేవలం బండిలో పోసుకునే పెట్రోల్ ధర పెరగడం మాత్రమే కాదు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల పాలు, కూరగాయలు, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజల బడ్జెట్ ను అస్తావ్యస్తం చేస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధ మేఘాలు తొలగనంత వరకు చమురు ధరలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులో వేడి తట్టుకోకపోతే బ్యారెల్ ధర మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు సెగ శ్రీలంక నుంచి మొదలై ప్రపంచంలోని ప్రతి ఇంటి వంటింటికి చేరుతుంది. ఫిబ్రవరి 28న దాడుల తర్వాత శ్రీలంకలో ఇంధన సరఫరా ఎక్కడ నిలిచిపోతుందో అన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. రేపు పెట్రోల్ దొరకదేమో అన్న భయం ఇంధన నిల్వలను పెంచుకునేలా చేసింది. దీనివల్ల మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడింది. నిజానికి సరుకు ఉన్నా అందరూ ఒక్కసారిగా ఎగబడడంతో వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. మా దగ్గర 27 రోజులకు సరిపడా పెట్రోల్, 33 రోజులకు సరిపడా డీజిల్ నిల్వలు ఉన్నాయి అని అధికారులు మొత్తుకుంటున్నా జనం మాత్రం బంకుల వద్ద తిష్టవేశారు. ఉన్నమ్మ పెడుతుందో లేదో తెలియదు కానీ పొరుగమ్మ పెట్టదని ఏడ్చినట్లుంది జనాల తీరు. కేవలం కొరత మాత్రమే కాదు, ఇంధన ధరల పెంపు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుంది. గతంలోనే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఈ తాజా పరిణామాలు గొడ్డలిపెట్టుగా మారాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అంటే కేవలం వాహనాల ఖర్చు పెరగడం మాత్రమే కాదు, అది ఒక విషవలయం. లారీలు, ట్యాంకర్లు పెరగడంతో సరుకు రవాణా భారం పెరిగింది. పాలు, కూరగాయలు, బియ్యం, కనీస అవసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డీజిల్ వినియోగం ఎక్కువగా ఉండే ఫ్యాక్టరీలలో ఉత్పత్తి వ్యయం పెరిగి వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరలు పెరుగుదల కేవలం ఒక రంగానికి పరిమితం కాదని, ఇది మల్టీప్లేయర్ ఎఫెక్ట్ చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ పడిపోతే శ్రీలంక మరోసారి చీకటి రోజుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న 33 రోజుల నిల్వలు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గకపోతే శ్రీలంక పరిస్థితి దిశానిర్దేశం లేని పడవలా మారుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులు శ్రీలంకపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ పరిణామాలు లేదా గ్లోబల్ సప్లై చైన్లో అంతరాయాలు కావచ్చు. ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు తిప్పలు తప్పడం లేదు. శ్రీలంక ప్రభుత్వం ఈ ధరల పెంపును అనివార్యం అని పేర్కొంటుంది. ఖజానా ఖాళీ అవుతున్న వేళ సబ్సిడీలు భరించలేక ఈ భారాన్ని ప్రజల భుజాన వేసింది. కిరోసిన్ ధర కూడా లీటర్కు 13 రూపాయలు పెరగడం గమనార్హం. ఇది నేరుగా పేద ప్రజల వంటగదిపై ప్రభావం చూపుతుంది. మధ్యతరగతి ప్రజలు వాడే 92 యాక్టివ్ పెట్రోల్ ఇప్పుడు 317 రూపాయలకు చేరడంతో వాహనం బయటకు తీయాలంటే జనం వణికిపోతున్నారు. అటు అంతర్జాతీయ ధరల సెగ, ఇటు దేశీయ ఆర్థిక ఇబ్బందులు వెరసి జనం బ్రతుకు దుర్భరంగా మారింది. కొన్ని రోజుల క్రితం వరకు పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించేవి. డబ్బులు ఉన్నా చమురు దొరకడం లేదు అన్నది అప్పటి ఆందోళన. కానీ ఇప్పుడు సీన్ మారింది. చమురు అందుబాటులోకి వస్తున్నా కొనే శక్తి లేక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది ఒక విషవలయంలా మారి దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. డీజిల్ ధర 330 రూపాయలకు చేరడం వల్ల వ్యవసాయ రంగం, పారిశ్రామిక రవాణా కుప్పగూలే పరిస్థితి నెలకొంది. యూరో 4 డీజిల్ ధర ఏకంగా 353 రూపాయలకు చేరి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న ప్రజలపై ఈ ధరల భారం వెన్నుముక విరిచేలా ఉంది. నిజానికి శ్రీలంక ప్రతి నెల ధరలను సమీక్షిస్తుంది.
కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. దీనిని భరించే శక్తి లేక ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపైకే నెట్టేసింది. ఈ ధరల పెరుగుదల కేవలం వాహనాలకే పరిమితం కాదు. రవాణా ఛార్జీలు పెరిగి కూరగాయల నుంచి పప్పుల వరకు అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. అంతర్జాతీయ సంక్షోభాలు ఇంటి బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ ధరల పెంపు మరోసారి నిరూపించింది. ఒకటి పాపం అందరికీ శాపం అన్నట్లుగా ఎక్కడో జరుగుతున్న యుద్ధం శ్రీలంకలోని సామాన్యుడి కడుపు కొడుతుంది. మరి ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.